స్తోత్రం కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకి చాపి చెప్తామా? ప్రియారా, మనుషులు మాటలు వినడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. మనుషులు మాట్లాడుకునే మాటల వల్ల మన జీవితాలు మారవు. మనుషుల మాటల వల్ల మనకేమీ లాభము కలగదు. ప్రియారా, దేవుడు మాట్లాడేటువంటి మాటలు మనము వినగలిగితే, ఆ మాటలను మన జీవితానికి అన్వయించుకుంటే మన జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు మనం చూస్తాం, ఆత్మీయ మేలును మనము పొందుతాం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎన్నో లోతైన సందేశాలు, ఎంతో భారంతో ఇక్కడ ఎన్నో మాటలు మీరు వింటూ ఉన్నారు. లోతైన మాటల సందేశాలు మీరు వింటూ ఉన్నారు. మరి ఆ విషయాలు చెప్పడానికి దేవుడు కృప చూపించి మనం వాడుకుంటూ ఉన్నాడు. చాలా మంది వాక్యాన్ని వింటున్నారేమో అనుకుంటున్నాం, కానీ వాక్యాన్ని వింటున్నారని ఎలా అర్థమవుతుందంటే, వారి జీవితాలకు వారు అప్లై చేసుకుంటున్నప్పుడు, వారి జీవితంలో ఆ క్రియలు కనిపించినప్పుడు వీళ్ళు వాక్యాన్ని వింటున్నారని మనకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు మనము వాక్యం విన్నా అవి మన జీవితంలో ఆ మాటలు మన నెరవేర్చకపోతే, వాటి ప్రకారంగా మనం జీవించకపోతే మనము వాక్యం విన్నట్టు కాదండి. మన సంఘంలో వస్త్రధారణ గురించి వాక్యం చెప్పాం, ప్రార్థన గురించి వాక్యం చెప్పాం, దేవుని సన్నిధిలో ఎలా క్రమంగా కూర్చోవాలో వాక్యం చెప్పాం, దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా దేవుని స్తుతించాలో మనం చెప్పాం. ఈరోజు ఎంతమంది అవి పాటిస్తున్నారు? దేవుని సన్నిధిలో ఒక క్రమం అనేది మనకు ఉంటుందా? దేవుని సన్నిధిలో ప్రేమ, మన భక్తి జీవితము ఏ స్థాయిలో ఉంది? మనము దినదినము భక్తిలో ఎదగాలి అనే ఆలోచనతో మనం ఉండాలి. దేవుని సమయానికి దేవుని సన్నిధికి ఏ సమయానికి మనం వస్తున్నాం, దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మనము ఎంతగా అటెండ్ అవుతున్నాం. దేవుని కార్యక్రమాలు ప్రియరా, దేవుని యొక్క ప్రార్థన కార్యక్రమాలకు ఈరోజు చాలా మంది రాలేకపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఏమనంటే టీవీల ముందు కూర్చోవాలి కాదండి పాస్టర్ గారు, మరి ప్రతి నెల కేబుల్ వేయించుకుంటున్నాం, మరి ప్రతి నెల మేము కేబుల్ కడుతున్నాం, మరి చూడకపోతే ఎలాగా? కాబట్టి మేము కొంతసేపు మేము రోజుకి ఇన్ని గంటలు టీవీల ముందు కూర్చోవాలండి అని కొంతమంది డైరెక్ట్గా చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తలలు పైకెత్తి వాక్యం వినాలి. మీరు కింద పెడితే మీకు నిద్ర వస్తుంది. మీకు నిద్ర వచ్చింది అనుకోండి, నేను ఇక గోడలకు చెప్పుకున్నట్టు వాక్యం. ప్రియరా, ఆదికాండము 22వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము లో 24 వచనాలు ఉన్నాయి. ఆదికాండము 22వ అధ్యాయము, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బైబిల్ లేని వారు చేతులు పైకి ఎత్తండి. అందరూ బైబిల్ పైకి చూపించండి. ఇలాగా 5,000 పెట్టి డ్రెస్ కొనుక్కుంటాం, 200 పెట్టి బైబిల్ కొనుక్కోలేం. ఎవరు ఉన్నారమ్మా? నాకు చెప్పండి, బైబిల్ ఇస్తాను. అంతేగా, బైబిల్ లేకుండా ఎవరు ఖాళీ చేతులతో రాకూడదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన చేతిలో బైబిల్ ఉండాలి. ప్రేమ, మనల్ని నడిపించేది వాక్యము, మనం బ్రతికించేది వాక్యం. కాబట్టి అందరూ తీద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము. ఇక్కడ ఈ 22వ అధ్యాయము ప్రియరా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ 22వ అధ్యాయము ఈనాటి కాలానికి సంబంధించినది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడినప్పటికీ, ఆనాటి కాలానికి సంబంధించినదైనప్పటికీ జాగ్రత్తగా వినాలి. నేటి క్రైస్తవ్యానికి ఆత్మీయ సందేశాలు అందించడానికి ఈ అధ్యాయము చాలా మేలుకరంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది చెప్తున్నారు హల్లెలూయా. ప్రియరా, ఈ 22వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను చదివిద్దాం అనుకున్నాను, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. 24 వచనాలు ఒక్కొక్కరి చేత 2-3 వచనాలను చదివిద్దాం అనుకున్నాను. నేను చదివించకుండా ఆ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో కొంతమంది వ్యక్తులు కనబడతారండి. మొట్టమొదటిగా ఏమండి, దేవుని యొక్క ప్రస్తావన
అలాగే ఏంటి, మోరియా పర్వతము, కత్తి, కట్టెలు, ఏంటి అబ్రహాముతో గాడితో వచ్చినటువంటి పనివారు, ఇలా మనకు ఈ అధ్యాయంలో వారందరూ కనబడుతున్నారు. ఈ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజించుకుంటూ మనము చదివితే కొన్ని లోతైనటువంటి సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనము మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 22వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదవండి. జాగ్రత్తగా వినాలి మిగిలిన వారందరూ. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తి పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచు ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పిన సందర్భాలన్నీ అధ్యయనం చేయమ్మా. నేను చెప్పినటువంటి మాటలు కూడా ఈ యొక్క 22వ అధ్యాయం 1-8 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా అబ్రహాము దేవుని పిలిచెను. దేవుడు అబ్రహాముని పిలిచెను. దేవుడు అబ్రహాముని పిలిచెను. ఈ పిలుపు అనేటువంటి మాట మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్లో చాలా రకాల పిలుపులు ఉన్నాయి. సర్వసాధారణంగా చాలా మందికి పిలుపు అనేటువంటి మాట ఎక్కడ జ్ఞాపకం వస్తుందంటే, ఎవరైనా సేవ చేశారనుకోండి, నీకు పిలుపుందా అంటారు. అంటే వారికి తెలిసిన పిలుపు ఒక్కటే పిలుపు, నీకు పిలుపుందా అని. సేవ చేయడానికి నీకు పిలుపుందా అని అంటారు. వారికి తెలిసిన పిలుపు ఒకటే కాబట్టి పిలుపుందా అంటారు. కానీ బైబిల్లో 7 రకాల పిలుపులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో 7 రకాల పిలుపులు ఉన్నాయి పిల్లరా. ఈ సందర్భంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును 3 సార్లు పిలుస్తాడు. అబ్రహామా, చదవండి ఒకసారి మొదటి వచనంలో, అని పిలువగా, రెండవ మాట 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. మూడవ మాట 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, ఎట్లనంటే ఏమండి, పైనుంచి మనం చదువుకుని వస్తే దేవుని దగ్గర నుండి 3 సార్లు అబ్రహాం గారికి పిలుపు వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ప్రభునందు ప్రియారా, మనము ఈ పిలుపుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతానికి నేను పిలుపుల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే అది చాలా లోతైన విషయము. చాలా రకాల పిలుపులు ఉన్నాయి. మరి సమాజంలో ఉంటున్నటువంటి పిలుపులు వేరు, బైబిల్లో రాయబడినటువంటి పిలుపులు వేరు. చాలా మంది పిలుపు అనేటువంటి మాట ఎవరికి ఉపయోగిస్తారంటే, నాలాంటి భేదవాడు సేవకు వచ్చాడు అనుకోండి, పిలుపు ఉందా మీకు అంటారు. అదే ఒక గొప్ప
సేవకు వచ్చాడు అనుకోండి, పిలుపు ఉందా అని అడగరు. లేదా ఒక పాస్టర్ గారికి పుట్టినటువంటి వాళ్ళ అబ్బాయి అనుకోండి, కుమారుడు అనుకోండి, వాళ్ళని కూడా పిలుపుందా అని అడగరు. ఒక పెద్ద పెద్ద ఇప్పుడు డాక్టర్ సతీష్ కుమార్ గారు కుమారుడు ఉన్నాడు అనుకోండి, అతను సేవకు వచ్చాడు అనుకోండి, బాబు సతీష్ కుమార్ గారు మీ అబ్బాయి గారు ప్రిన్స్ గారికి పిలుపుందండి అని అడగరు. ఎవరిని అడుగుతారంటే, ఎవరైనా మారుమూల ప్రాంతంలో చిన్న చిన్న సేవకులు, ఏమంటే ఎవరైనా సేవకు వస్తే మీకు పిలుపుందా, సేవ చేస్తున్నారు అని అడుగుతారు. పిలుపుల గురించి వారికి సరైనటువంటి అవగాహన లేదు. ప్రియమైన, నేను వాటి గురించి నేను చెప్పట్లేదు, కానీ మన జీవితానికి కావలసినటువంటి లోతైన విషయాలు, లోతైన మర్మాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన, ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినప్పుడు అక్కడ అంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. దేవుడు అబ్రహాం గారికి ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఒక స్థలానికి వెళ్ళమన్నాడు, దాన్ని చూడమన్నాడు, అక్కడ ఒక పని చేయమన్నాడు. అమ్మ, అందరికి అర్థమైందా? ఫస్ట్ది వెళ్ళమన్నాడు, చూడమన్నాడు, చేయమన్నాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాం గారికి ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు, ఒక స్థలానికి వెళ్ళమంటున్నాడు. రెండవది, ఆ స్థలాన్ని చూడమంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. నిద్ర వస్తుంది ఎవరికైనా? గొంతుకు పోయినట్టు అరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. మీకు నిద్ర వస్తే ఒక టెక్నిక్ చెప్పాను. ఏంటమ్మది? మిమ్మల్ని మీరే గిల్లుకోండి. మిమ్మల్ని మీరు గిల్లుకోవడానికి ఇబ్బంది కాబట్టి పక్క వాళ్ళు చెప్పండి, నన్ను గట్టిగా గిల్లమ్మా అని చెప్పండి. బాబు సహోదరులు మీరు కూడా నన్ను పక్కన గట్టిగా గిల్లండి, నాకు నిద్ర పోవాలని చెప్పండి. ఆమేన్. ప్రియరా, అబ్రహాము గారికి దేవుడు ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలాన్ని చూడమంటున్నాడు, అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఆ స్థలాన్ని చూడమంటున్నాడు, అక్కడ ఒక పని చేయమంటున్నాడు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు భక్తులు దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందుకున్నారు. ఎగ్జాంపుల్ గా మోషే గారు మనందరికీ బాగా తెలుసు. మోషే ఐగుప్తు ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా ఉన్నాడు. ఒక రాజు కుటుంబంలో అతను పెరుగుతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మోషే గారు దేవుని మాటకు లోబడి ఆయన ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రికలో ఫిలిప్పీ పత్రిక అనుకుంటా ఇక్కడ రాయబడింది, నేను ఐగుప్తి ఫరో యొక్క కుమార్తె అనిపించుకున్నట కంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఈ యొక్క మోషే గారు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పెరుగుతూ ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. తను చక్కటి రాజవస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చోవలసినటువంటి ఫరో ఏం చేస్తుండంటే వాటన్నిటిని వద్దనుకొని యేసు క్రీస్తు అంటే దేవుని ప్రజలతో నిందే గొప్ప భాగ్యము, దేవుని ప్రజలతో శ్రమే నాకు కావాలని ఆ యొక్క సింహాసనాన్ని, ఆ కోటను విడిచిపెట్టి దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలతో మోషే గారు వచ్చేసారండి. వచ్చిన తర్వాత మోషే గారు ఏం చెప్పాడు తెలుసా? ఫరోకే మోషే గారు దేవుడిగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఫరో మోషే గారు దేవుడు చెప్పినట్టుగా చేసిన వల్ల ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే తనంతడు తాను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరకు రాలేదు, కానీ దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు వెళ్ళమన్న తర్వాత ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నాయకుడయ్యాడు. అంటే దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళి మోషే గారు నాయకుడయ్యాడు. అలాగే ప్రియరా, మనం ఏలియా గురించి మనం చదువుతాం. ఏలియా ఒక దేశంలో భయంకర కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాకు ఒక మాట చెబుతాడు, ఏలియా నువ్వు సారేపోతు అనేటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు ఏలియా మారు చెప్పకుండా సారేపోతున్నటువంటి ఒక గ్రామానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత చుట్టూ దేశాలన్నీ కూడా, ఆ ప్రాంతంలో కూడా భయంకర కరువు ఉంది, కానీ
ఏలియాకు కరువు లేదండి. ఏలియా ఒక్కరోజు కూడా ఆకలితో అలమటించలేదు. ఏలియా ఒక్కరోజు కూడా ఏంటి కడుపులో చేయి పెట్టుకొని నాకు ఆకలి వస్తుంది, నా ఆకలి తీర్చేవాళ్ళు ఎవరని అలమటించలేదు. ఎందుకో తెలుసా? ఏలియా దేవుని మాట విన్నాడు. సారేపతినటువంటి గ్రామంలో ఒక అద్భుతకరంగా పోషించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏలియా ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించాడు. చనిపోయిన వారిని కూడా ఏలియా లేపాడండి. చనిపోయిన వ్యక్తిని కూడా ఏలియా లేపాడు. ప్రియులారా, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పు మనందరికీ బాగా తెలుసు. ఫిలిప్పు చాలా చిన్నవాడే, ఒక పెద్ద గుర్తింపు పొందిన వ్యక్తి ఏమీ కాదు. కానీ ఒక మంత్రి గారికి బాప్తిస్మ ఇస్తాడండి. వింటున్నారా? ఒక మంత్రి గారికి బాప్తిస్మ ఇస్తాడు. ఎందుకు, ఎలా ఫిలిప్పు మంత్రి గారికి బాప్తిస్మ ఇవ్వగలిగాడంటే దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు ఫిలిప్పు. మీకు అర్థమవుతుందా? దేవుడు వెళ్ళమన్న స్థలానికి మనం వెళ్తున్నప్పుడు, దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో మనము గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. అలాంటి భక్తులు ఆ రీతిగా చేశారు కనుక వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు వారు చూశారు. ప్రియరా, ఈరోజు చాలా మంది వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళకూడని చోటుకి వెళ్తూ ఉన్నారు. అడుగు పెట్టని స్థలాలకు వెళ్ళి అడుగు పెడుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదవండి ఒక్కసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకు ఎక్కి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుమని. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట వినుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పెను. జాగ్రత్తగా వినాలి. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి. ఆయనను యెహోవా నిబంధన మందసమైన మోషేయును పాలెములను బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగవచ్చి వారిని కొట్టి హోర్మో వరకు వారిని తరిమి హతము చేసిరి. కూర్చేవండి ఆయనకి. ప్రియులు, ఇక్కడ ఒక మంచి మాట మనకు కనబడుతుంది కదా. మీరు యెహోవాను అనుసరించడం మానిరి గనుక ఇక మీదట మీకు ఆయన తోడుగా ఉండడు. వింటున్నారా? మీరు యెహోవాను అనుసరించలేదు, మీరు యెహోవా మాట వినలేదు, యెహోవా మాటకి మీరు లోబడలేదు, యెహోవా వెళ్ళొద్దన్న స్థలానికే మీరు వెళ్తున్నారు. యెహోవా ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం? మిమ్మును పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను. మీరు కనాను దేశాన్ని నేను మీ పితరులకు వాగ్దానం చేశాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను మాట ఇచ్చి దేవుడను అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు కనాను దేశాన్ని సిద్ధపరిస్తే మీరేం చేస్తున్నారు? కనాను దేశానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ప్రియుడా, వారి ఆలోచనలో ఒక ప్రాంతం వచ్చింది, ఒక కొండ ఒక ఆలోచనకు వచ్చింది. ఇది దేవుడే చూపించాడండి, ఇది దేవుడే వెళ్ళమంటున్నాడండి అని
వారు వెళ్ళమన్న స్థలాలకి వెళ్ళారు. ఇక్కడ ఈ ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా ఏంటి అంటాడు, అబ్రహామా నువ్వు లేచి మోరియా పర్వతములకు వెళ్ళుము, అక్కడ నీకు ఒక కొండను చూపిస్తాను, ఆ కొండ మీద నువ్వు దహన బలి అర్పించగానే అబ్రహాం ఏం చేశాడు, ఆ చోటికి వెళ్ళిపోయాడు. నేను ఎక్కలేని ప్రభువా ఆ పర్వతం అన్నాడా, నేను ఇప్పుడు వెళ్ళను ప్రభువా, రేపు వెళ్తాను ప్రభువా, రేపు మంచి ముహూర్తం అంటే అన్నాడా, ప్రభువా నన్ను ఒక్కనే వెళ్ళమంటున్నావేంటి ప్రభువా అని అన్నాడా? ఈరోజు ముహూర్తాలు చూసుకుంటున్నారు చాలా మంది. రేపు వెళ్తాను ప్రభువా, రేపు మంచి ముహూర్తం అంట, రేపు చేస్తాను ప్రభువా ఇంకా మంచి ముహూర్తం అంట. ఏమండి, అబ్రహాం గారు వెళ్ళమన్న స్థలానికి తన భార్య కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. అబ్రహాం గారు తన భార్య కూడా ఇదిగో నేను దేవుడు ఒక స్థలానికి వెళ్ళమన్నాడని చెప్పాను. ఎందుకో తెలుసా, ఒకవేళ అబ్రహాము తన భార్యకు చెబితే ఒకవేళ ఆమె అతనిని బలవంతం చేసి ఆపుతుందేమో, ఒకవేళ ఆటంకపరుస్తుందేమోనని తన భార్య కూడా చెప్పకుండా ఏంటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు అబ్రహాము? దేవునికి ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో నీ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నావు? నీ ప్రయారిటీలో నీ ప్రాముఖ్యతలో ముందు స్థానంలో దేవుడున్నాడా? దేవుడి నీ ముందు స్థానంలో ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా ఎక్కడెక్కడో నువ్వు గడుపుతూ ఎక్కడెక్కడ స్థలాలకో వెళుతూ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావంటే నీ జీవితంలో మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వడం లేదు, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి లేదు అని చెప్పడానికి ఇదే కారణం అండి. ఇదే సరి నిర్వచనం. ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకు నా జీవితంలో దీవెన లేదు, ఎందుకు నా జీవితంలో ఏదో సమస్య వస్తుంది, ఎందుకు నా జీవితంలో ఏదో శోధన వస్తుంది అని నువ్వు కుమిలిపోతుంటావు కదా, దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళడం వల్ల వచ్చే నష్టానికి ప్రతిఫలం అది. వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రతిఫలం ప్రియుల దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎక్కడకు వెళ్ళాలి? దేవుడు ఎన్నో మంచి మనలు రాయించాడు. చదువుదాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. త్వరగా తీయాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. నీకు మళ్ళీ చదవండి. నీకు చేసిన కార్యముల ఆయన వారికి సెలవు. ఎక్కడ కాదు, ఇక్కడ నీకు అనే పదం జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వింటున్నారా? ప్రభు నీ జీవితంలో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. వాటిని నువ్వేం చేయాలి? నీకు చేసిన అన్నిటినీ వారికి తెలియజెప్పము. ప్రియుల, చాలా మంది దేవుడి కార్యాలు చూస్తున్నారు కానీ ఎవరితో చెప్పట్లేదు, దాచుకుంటున్నారు కొంతమంది. దేవుడు ఏమంటున్నాడు? నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడ్డాడు, ప్రభు నీ యందు చేసిన కార్యాల గురించి వారికి చెప్పుము అంటే ప్రభు ఏమంటున్నాడు? ఒక స్థలానికి వెళ్ళమంటున్నాడు. ఆయన ఒక స్థలానికి వెళ్ళాలి, అక్కడ దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియరా, నిజముగా మన జీవితంలో ప్రభు చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు మన జీవితంలో మనము గొప్ప కార్యాన్ని మనము చూస్తాము, మన జీవితంలో గొప్ప అద్భుతాలు మనము చూస్తాం. ప్రియరా, మనము ప్రభు చెప్పిన స్థలానికి వెళ్తున్నామా లేదా అన్నది మనము ఆలోచన చెయ్యాలి. నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నాను? నేను ఎక్కడికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాను? ఒకరోజు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళితే యేసుక్రీస్తు వారి కంటే ముందే ప్రజల ప్రాంతం దగ్గరికి వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి చాపి చదవండి ఒక్కసారి మాట. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. 2 వచనాలు చదువుదాం. ఆయన ప్రతి దినమున పగటియందు దేవాలయమును బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను.
ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దుకు పెందల కడనే వచ్చిరి. యేసుక్రీస్తు వారు దేవాలయానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలు వినడానికి పెందల కడనే వచ్చేసారంట అందరూ కూడా. యేసుక్రీస్తు రాత్రంతా ఒలీవ కొండ దగ్గర ప్రార్థన చేసుకుని, అమ్మో తెల్లవారిపోయింది, నేను దేవాలయం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని అక్కడ ప్రతి విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పేవారట ఆ యొక్క యెరూషలేములో. ప్రియులారా, ఆ యొక్క దేవ వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు వచ్చారు? ఆఖరిగా ముగింపు ప్రార్థన చేసినప్పుడు వచ్చారా? ఆఖరిగా బాయ్ బాయ్ నీకు నాకు స్తోత్రం అని చెప్పినప్పుడు వచ్చారా? ఎప్పుడు వచ్చారట? పెందల కడనే వచ్చి చుండిరంట. పెందల కడ ఇంకా వస్తూ ఉన్నారంట. యేసుక్రీస్తు ఇంకా ఆ స్థలానికి రాకముందే ప్రజలు అక్కడ ఆల్రెడీ గుమికూడిపోయారు. ఈరోజు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు కదా, దేవుని సన్నిధిలో నువ్వు ఏ సమయానికి దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నావు? దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావా? దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళమన్నప్పుడు ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి ఏ సమయానికి నువ్వు వెళ్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాల ముందు రావడానికే నీకు సమయం సరిపోదు. నాకు దేవుడేనండి అన్నిని అని ఎలా చెప్తామండి? ప్రియరా, నేను ఎవరైనా వాక్యాన్ని పిలిచారనుకోండి, ఒక అరగంట ముందే ఉంటానండి అక్కడ. ఎందుకో తెలుసా? అక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది నాకు తెలియాలి. నేను కరెక్ట్గా వాక్యానికి ఒక నిమిషం ఉందని కానీ వెళ్తే అది మంచి పద్ధతి కాదని ముందుగా ఒక అరగంట ముందే నా ప్రాంతానికి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. అదే కాల సమయంలో దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళిపోయాడు. అదే మార్కు సువార్త 15:16 చదవండి. మార్కు సువార్త 15:16 చదవాలి. 15 చదువుదాం. మార్కు సువార్త 16 సర్వలోకమునకు వెళ్ళి ప్రియరా, ఇక్కడ ఏమంటే తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళమంటున్నాడు. ఈరోజు ఎంతమంది వెళ్తున్నారు? మరి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మనం ఉన్న చోటైనా మన సువార్త ప్రకటిస్తున్నామా? ఉన్న చోటైనా దేవుని గురించి మాట్లాడుతున్నామా? మనం ఉన్న చోటైనా దేవుని గురించి సంభాషణ చేస్తున్నామా? మలాకి గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ఎవరైతే దేవుని గురించి మాట్లాడుకుంటున్నారో అని ఆయన ఏం చేస్తాడంట? ఆకాశుడు వంగి చూస్తాడట, ఆలకిస్తాడట. అమ్మో, నా ప్రియులు, నా బిడ్డలు నా గురించే మాట్లాడుకుంటున్నారని దేవుడు మనం చూసి చాలా ఆనందిస్తాడటండి. ఈరోజు ప్రియరా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే దేవుని గురించి సంభాషణ ఉంది అక్కడ వాళ్ళకు ఒకరినొకరు దేవుని గురించి మాట్లాడుకుని ఒకరినొకరు దేవునిలో పురుకొల్పుకుంటున్నారా? లేదు ప్రియులారా. దేవుని గురించి దేవుని వెళ్ళమన్న స్థలాలకి మనము వెళ్ళలేకపోతున్నాం. ఆఖరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 9:60 లోకాసు వార్త 9 చదవాలి. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుడా, ప్రకటించడానికి వెళ్ళమంటున్నాడండి దేవుడు. ఒక స్థలానికి వెళ్ళమంటున్నాడు. ఆ స్థలానికి వెళ్ళేవారిగా మనం ఉంటే మన కుటుంబంలో ఆశీర్వాదాలు మనం చూస్తాం, అద్భుతాలు మనం చూస్తాం. దేవుడు వెళ్ళవద్దని స్థలానికి మనం వెళితే మన కుటుంబంలో శాపాలే మిగులుతాయండి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఎన్నో పాంప్లెట్స్ మీకు ఇస్తూ ఉన్నాను. అమ్మా, ఇదిగో సేవకులు ప్రేమించి ఇదిగో మనకు పాంప్లెట్స్ ఇచ్చారు, ఈ మీటింగ్స్ కి మీరు వెళ్ళండి అంటే ఒక్కరు కూడా వెళ్ళేట్టుగా నాకు సమాచారం రావట్లేదండి. ఆ పాస్టర్ గారు ఫోన్ అడుగుతున్నారు, బ్రదరు మీరు మీ చర్చిలో చెప్పలేదా, పాంప్లెట్స్ ఇవ్వలేదా? మేము పాంప్లెట్స్ పంపించాం కదా, మీ చర్చి నుంచి కనీసం ఒక్కరు కూడా రాలేదండి అని అడుగుతున్నారండి. మళ్ళా
ప్రియరా, ఏంటి, దేవుడు వెళ్ళమన్న స్థలాలకు మనం వెళితే మనం ఆశీర్వాదాలు చూస్తాం. 24 గంటలు టీవీల ముందు కూర్చుంటే ఏమండి, వాళ్ళు ఏం చేస్తారు, బాగా సంపాదించుకొని ఏంటి ఇంకా మేకప్లు కొట్టుకుంటూ ఏదో చేసుకుంటూ వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తారు అక్కడ. దాన్ని చూడడానికి మనము ఏంటి భర్తను పక్కన పెడతారు. ఏంటి ప్రేమ, ఒక అబ్బాయి సెల్ ఫోన్ ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ పడుకుని పోయాడండి. అలాగే ఆడుకుంటున్నాడు, పడుకోయేలాగా ఆడుతున్నాడు. ఈ తల్లి మాత్రం టీవీ ముందు అలా కూర్చొని చేస్తుంది, ఇలా గుడ్లు లెక్క తీసుకొని. ఏంటి ఈరోజు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు ఇళ్లలో? ఆ సెల్ ఫోన్ ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పడుకుని పోయినా కూడా ఈ మహాతల్లి టీవీ ముందే కూర్చుంది. ఏంటి ఈరోజు పిల్లలు పాడు చేసే తల్లిదండ్రులే. పిల్లలు ఎవరు ఎక్కడ పాడైపోతారు? మీరు ఎక్కడ పెట్టినా తల్లిదండ్రుల యొక్క క్రమంలో వారు లేకపోతే పాడైపోతారు. వస్త్రధారణలో మీకు చెప్పాలి, పిల్లలకి ఎటువంటి బట్టలు వేసుకోవాలో మీరు చెప్పాలి. మీరు పర్వాలేదమ్మా, కటింగ్లు వేసుకోవచ్చు. మనం చెప్పాను కదా, కిటికీలు, తలుపులు, ఇంకేంటి దోమతెరలు, అలాంటి వస్త్రాలు వచ్చాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు, పర్వాలేదమ్మా తల్లి చెప్తే. మా అమ్మ చెప్పింది కదా, తప్పేముందని వేసుకుంటారండి పిల్లలు. ఒరే పర్వాలేదురా, కటింగ్ ఇలా తీయించుకో అలా తీయించుకోరా, ఒరే చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్వాలేదురా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారో, టైలు ఊడిపోతుంది, కంగారు పడకం. ఏంటి కుక్కలు చింపేసిన బట్టలు వేసుకోవట్లేదు ఈరోజు చాలా మంది. ఒకసారి మా అబ్బాయిని తీసుకెళ్ళాను, ఏంటి ఆ షాప్ ఆయన కొన్ని బట్టలు వేసాడు. ఆయన అన్నాడు, సగం చిరిగిపోయిన బట్టలన్నీ వేస్తే ఏ బాబు నాకు వద్దు అంటున్నాడు. ఆయనకి ఎవరు చెప్పారు చిన్నప్పటి నుంచే అలా చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదని? తల్లిదండ్రులు పిల్లల్ని భక్తిలో పెంచాలి, క్రమంలో పెంచాలి. అంతేగాని వేసుకో పర్వాలేదు, కిటికీలు వేసుకున్నా పర్లేదు, దోమతెరలు వేసుకున్నా పర్లేదు అంటే వేసుకుంటారు. వాళ్ళకేం పోయింది? వేసుకుంటాడు. ఎవడో పెద్ద బలిగుడ్లు వేసుకుని చూస్తాడు, గద్దలో తన్నికి వెళ్ళిపోతాడు. అప్పుడు కూర్చొని తల బాదుకు నేడుస్తావు. ప్రియరా, వెళ్ళవద్దన్న స్థలానికి వెళ్ళి చేయవద్దన్న పనులు చేసి ఈరోజు మన కుటుంబాల్లో శాపాలు తెచ్చుకుంటున్నామండి. పడుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మో, అందరూ పడుకున్నారా? పడుకున్న వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. పడుకున్న వాళ్ళు లేపండి. ప్రియరా, మనము వెళ్ళవద్దన్నటువంటి స్థలాలకు వెళ్ళకూడదండి, చేయవద్దన్నటువంటి పనులు చేయకూడదండి. దేవుడు ప్రియరా, అది మనకు శాపమని దేవుడికి వెళ్ళొద్దంటాడు. ఎందుకు వెళ్ళొద్దంటాడు తెలుసా? అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటాడంటే నువ్వు పాడైపోవడానికి ఇష్టం లేదు, నువ్వు నాశనం అయిపోవడానికి ఇష్టం లేదు, అందుకే ఆయన వెళ్ళొద్దంటాడు. ప్రియారా, ఏమండి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటి? వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు అబ్రహాము, దీవించబడ్డాడు. రెండవది ఏంటంటే వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి చూడమన్న దాన్ని చూశాడు. అమ్మ ఇప్పుడు చెప్పండి అందరూ, వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి చూడమన్న దాన్ని చూశాడు అబ్రహాము. చదవండి, అదే ఆదికాండం 22వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాల్లో మీకు ఇందాక చదివించాను కదా, అక్కడ మనకు కనబడుతుంది ప్రియరా, అబ్రహాము ఆ చోటును చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఆ స్థలాన్ని చూపించాడు. దేవుడి స్థలాన్ని ఎందుకు చూపించాడు? నాకు చూశాడు. అదే స్థలం తెలుసా? మోరియా పర్వతం అండి. ఏ మోరియా పర్వతం అయితే అబ్రహాము చూశాడో ఆ మోరియా పర్వతానికి సాదృశ్యంగా ఉన్నటువంటి కల్వరి కొండ మీద యేసుక్రీస్తు ప్రపంచ మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. దేవుడు ఏంటి ఏదో ఒక అవగాహన లేకో ఏంటి ఏమో తోచుకోయినా ఆయనను చూడమని చెప్పడైనా ఆ స్థలానికి వెళ్ళి ఎందుకు చూడమన్నాడు? అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అక్కడ అద్భుతాన్ని చేయబోతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము, యోబు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. పనికి మాలిన వారెవరు? ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకున్నాడు కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన వాడికి బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా, ఈ చేతులు ఆకాశము వైపు చాపని ఎడలా,
పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలోని దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. నిశ్చయముగా నీ దురుద్దేశను నీవు మరచెదవు. దాటిపోయిన వారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకుందువు. అప్పుడు నీవు బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, దేవుడు ఎందుకు ఒక స్థలాన్ని చూడమని చెప్పడంటే, అక్కడ పాపం ఉందని తెలిసి దేవుడు ఆ స్థలాన్ని చూడమని చెప్పడు. ఒక స్థలాన్ని చూడమంటున్నాడు అంటే అక్కడ నీకు ఏదో మేలు జరగబోతుంది, అక్కడ నీకు ఏదో మేలు కలగబోతుంది. అందుకే కొన్నిసార్లు ఎదురు చూడమ్మా అంటాడండి. మనం ఎదురు చూడం, మన కంగారు ఎక్కువ. ఎదురు చూడడం మనకు తెలియదు, ఎదురు చూడడానికి ఇష్టపడం, ఓపిక సహనం ఉండదు. ఏదో చేసేయాలి. దేవుడు ఏమంటాడు? అమ్మా కొంతకాలం ఎదురు చూడు, వెయిట్ చేయి, దేవుడిని కార్యం చేస్తాడంటే ఎదురు చూడడానికి ఇష్టపడవండి. నేను ఇలా వెళ్తే అలాగ వచ్చేయాలండి నాకు. అమ్మ కోడిపేట గుడి పెట్టిన పిల్ల అయిపోద్దా? కోడిపేట గుడి పెట్టిన పిల్ల అయిపోద్దా? దానికి ఒక టైం ఉంటుంది కదా, 22 రోజులు 23 రోజులు టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా ఆ కోడి పొదిగినప్పుడు ఆ గుడ్డు నుండి పిల్ల తయారవుతుంది. నాకు ఉదయం గుడ్డు పెట్టిందండి కోడు, సాయంత్రం గల పిల్ల అయిపోవాలంటేనా? ఎదురు చూడాలి పేరా. కొంతమంది చూడడానికి ఇష్టపడరండి, చూడండి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయన వైపు చూడమంటున్నాడండి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసేవారు ఏంటి? వారు ప్రకాశిస్తారట. దేవుని వైపు చూసేవారు ఏంటి? ఆశీర్వదించబడతారు. దేవుని వైపు చూసేవారు వర్ధిల్లుతారు. దేవుని వైపు చూడడానికి ఇష్టపడట్లేదండి ఈరోజు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏమండి ప్రియరా, చాలా సందర్భాల్లో దేవుడి జ్ఞాపకం రావడం లేదు. మనుషుల వైపు చూస్తూ ఉంటారు, దేవుని దగ్గర ప్రార్థన చేయరు. ప్రభా ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలి ప్రభా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయరు, దేవుని వైపు చూడరు. ఆయన ఏమని తెలుసా? సర్వజనులారా, భూజనులారా, భూ దిగంత నివాసులారా, నా వైపు చూడండి మీరు ఏంటి. ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయండి. ఆయన వైపు మనం చూస్తే మన జీవితంలో గొప్ప మేలు పొందుకుంటాం. ఎవరి వైపు చూస్తున్నాం? మనం మనుషుల వైపే చూస్తూ ఉంటాం. మనము దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ప్రియారా, ఏమండి, ఒకరోజు ఒక చర్చికి ఒక లాయర్ గారు వెళ్తున్నారట. లాయర్ గారు ఆ చర్చిలో విశ్వాసగా ఉన్నారు. అయితే ఒకరోజు ఒక ఆయన గమనించాడు, ఈ లాయర్ గారు నాకు ఎప్పుడు దొరకడు. సోమవారం నుంచి శనివారం దాకా బిజీ. ఎక్కడ దొరుకుతాడంటే ఆదివారం చర్చిలో దొరుకుతాడు. ఏంటి, క్రమంగా వచ్చేసేవాడంట మందిరానికి, ఒక్కరోజు ఆబ్సెంట్ అయ్యేవాడు కాదట. అయితే ఒక రోజు పాస్టర్ గారు సన్మానం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారంట. ఎందుకంటే పాస్టర్ గారికి ఆశ ఏంటో తెలుసా? సంఘ బిడ్డలు తొందరగా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఒక 4 రోజులు భోజనం లేకపోయినా ఆ సంఘస్థులు చూసి ఆనందంతో గడిపేతాడండి. నిజంగా ఆ సంఘస్థులు చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని ఉంటే ఆ పాస్టర్ గారికి దానికి మించిన ఇంకా ఆనందం లేదు. వెంటనే పాస్టర్ గారు అన్ని ఏర్పాట్లు, అమ్మో నా కుమారుడు ఎంత చక్కగా వాక్యాన్ని విని చక్కగా బలపడుతున్నాడు, మందిరానికి ముందు వచ్చేస్తున్నాడు, అన్ని చక్కబడి వెళ్తున్నాడు అని చాలా ఆనందపడుతున్నాడు కుమారుడు పాస్టర్ గారు. అయితే ఆ రోజు ఆయన ఒక సాక్ష్యం చెప్పాడట. నేను చాలా కాలం నుంచి మందిరానికి ముందే వచ్చేస్తున్నాను,
నాకు ఈ లాయర్ గారు ఎక్కడా దొరకట్లేదు, మరి మందులోనే దొరుకుతాడని నేను లాయర్ గారి కోసం నేను చాలా వస్తున్నాను. ఈ రోజు నేను లాయర్ గారితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడని చెప్పాడట. అంటే ఎందుకు వస్తున్నాడు ఆయన? లాయర్ గారి కోసం వస్తున్నాడని ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు, అమ్మో మంచిగా విశ్వాసంగా ఉన్నాడు, చక్కగా వచ్చేస్తాడు అనుకున్నారు. అంటే ఆ వ్యక్తి ఎవరి వైపు చూశాడు? మనిషి వైపు చూశాడు. మనిషి వైపు చూసి ఈయన దగ్గర నాకు సహాయం కావాలి, ఈయన దగ్గర నా బాధ చెప్పుకోవాలి, ఈయన నాకేం మేలు చేస్తాడని మనుషుల వైపు చూస్తూ మందిరానికి వస్తున్నారు ఈరోజు చాలా మంది. నేనంటాను ప్రియరా, నువ్వు దేవుని వైపు చూసే బిడ్డగానే ఉండాలి. చాలాసార్లు నేను విషయంలో బాధపడుతూ ఉంటాను. ఏంటి, సంఘం కోసమే, పరిచర్య కోసమే అన్ని వదులుకుంటూ ఉన్నాను. ఏంటి, సంఘాన్ని ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాను. ఏంటి, తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా సంఘ కార్యక్రమాలు, సంఘాన్ని నడిపించుకుంటూ సంఘం కోసం ప్రార్థన చేస్తూ గడుపుతున్నాను. ఎందుకు సంఘం వర్ధిల్లడం లేదు? ఎందుకు సంఘంలో విశ్వాసులు వాక్యాన్ని స్వీకరించడం లేదు? ఎందుకు సంఘంలో వాక్యానికి లోబడటం లేదు? నాలో ఏదైనా లోపం ఉందంటావా అని నేను చాలాసార్లు బాధపడుతుంటానండి. నేనేమైనా సంఘానికి సరైన వాక్యం అందించలేకపోతున్నానా? నేను వీళ్ళ కోసం సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నానా? ఎందుకు సంఘంలో ఉన్నవారు సరిగ్గా సంఘానికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, దేవునికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు? ఏదో ఏదో బలవంతంగా వస్తున్నట్టుగా ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని నేను కొన్నిసార్లు బాధపడుతుంటానండి. ప్రియరా, దేవుడు నాకు చెప్పింది నేను చేస్తాను. మనుషులు కాళ్ళు పట్టుకొని, మనుషులను బ్రతిమాలుకునే అవసరత నీకు లేదు అని చెప్పాడు దేవుడు. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన ఒక్కడే చేస్తానండి. ప్రియరా, ఏమండి, ఈరోజు చాలా మంది మనుషుల వైపు చూసి మందిరానికి వెళ్తూ, మనుషుల వైపు చూస్తూ దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కానీ దేవుని వైపు చూసేవారిగా వెళ్ళడం లేదు. ప్రియరా, నేనంటాను, నువ్వు దేవుని వైపు చూస్తూ నువ్వు దేవుని సన్నిధిని అడుగు పెడితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. దేవుని జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఏంటి, నేను చెప్పాను మా చిన్నానికి, బాబాయ్ మీరు చర్చలో చాలా పరిచయం చేస్తాను, నేను మీకు ఏమీ చేయలేను, కానీ దేవుడు మీకు ఏదో ఒక మేలు చేస్తాడని చెప్పాను. దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతం చేశాడండి. ఏంటి, వారి ఫంక్షన్ పెంచాడు దేవుడు. పెంచబోతున్నాడు, ఇంకా జరగలేదు, జరగబోతుంది అది. దేవుడు ఏ రూపంలో నీ జీవితంలో మేలు చేస్తాడో నీకు తెలియదు. నువ్వు మనుషుల వైపు చూడకూడదు, నువ్వు దేవుడి వైపు చూస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 118వ వచనం. చదవండి. 119వ అధ్యాయము 18వ వచనం. నీ కట్టడలను మీరి వారినందరినీ నీవు నిరాకరించదువు, వారి కపటాలోచన మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచదువు, కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. ప్రియరా, నీ కట్టడలను మీరిన వారిని నువ్వు నిరాకరించదువు. అంటే దేవుని వాక్యం కోసం మందిరానికి రాని వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? నిరాకరిస్తాడట. ప్రియరా, చూడండి, ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 119వ అధ్యాయము 147వ వచనం. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏమన్నాడు తెలుసా? నీ నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుట కొరకు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాడు భక్తుడు. ఏం చూస్తున్నాడు భక్తుడు? వాక్యాన్ని చూస్తూ ఉన్నాడండి, చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం చూస్తున్నాం? ఈరోజు సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారట. ఏమండి, సెల్ ఫోన్స్ ఎక్కువగా చూస్తున్నారట. తొందరగా కలిపోతుంది చాలా మందికి. కారణం ఏంటి తెలుసా? సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల. సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల చాలా మందికి ఏంటి, ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది, దూర దృష్టి మరుగైపోతుంది, సరిగ్గా కనిపించట్లేదండి. ఏముంది ఇక్కడ? ఏముంది? బాగానే ఉంది, ఈ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఎందుకు?
సెల్ ఫోన్ ఎక్కువగా చూసి చూసి పెద్ద లైటింగ్ పెట్టుకొని ఇలా చూసి 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 ఏమైపోతే కళ్ళు చూపును కోల్పోతాయి. దేవుడు ఏమంటున్నాడు? వాక్యమును ధ్యానించము, తెల్లవారు ఎప్పుడు తెల్లవారుతుందా అని భక్తుడు ఎదురు చూస్తున్నాడట. దేవుని వైపు చూడాలి. రెండవది దేవుని వాక్యం వైపు చూడాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము త్వరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్త అయిన దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎవరి వైపు చూడాలి? అమ్మ అందరూ చెప్పండి ఒక్కసారి. మీ స్వరం వినాలని ఆశగా ఉంది. అందరూ చెప్పండి. యేసు వైపు చూచుచు అని చెప్పండి. యేసు వైపు చూచుచు. ప్రియరా, మన జీవిత కాలం అంతా కూడా మనం యేసు వైపే చూడాలి ప్రియారా. యేసు వైపు చూసి మనము అడుగులు వేసినప్పుడు మన జీవితము సంతోషంతో ఆనందంతో కొనసాగుతుంది ప్రియారా. యేసు వైపు చూచేవారుగా ఉండాలి. విలాపవాక్యములు అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండుట మంచిది. కనిపెట్టుకుంటూ ఉంటే అనుకుంటున్నారు చూడటం అంటే నరులు రక్షణ పొందాలని చూడాలి ప్రతి ఒక్కరని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియారా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఏం చూడాలనుకుంటున్నాం? ఏం చూస్తే మనకు ఆనందం కలుగుతుంది? క్రిస్మస్ రాబోతుంది ప్రియారా. క్రైస్తవ్యంలో కూడా బ్రేక్ డాన్స్లు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మా ఏం కాబోతున్నాయట? బ్రేక్ డాన్సులు. ఎలాంటి బ్రేక్ డాన్సులు అవి? లిప్టిక్లు కొడతారా? కొడతారు. ఇంకేం కొడతారు? మేకప్లు కొడతారా? మేకప్లు కొడతారు. అన్నీ కొడతామండి. ఏం చేస్తాం? బ్రేక్ డాన్స్లు వేస్తామండి. ఆ డాన్స్ చూడడానికి అనేక మంది వస్తారండి. వాళ్ళు రక్షించబడిపోతారండి. బ్రేక్ డాన్సులు చూడడానికి వచ్చిన వాళ్ళు రక్షించబడతారా? ఎలా చూస్తారు వాళ్ళు? ఈరోజు ఎంతో మంది యవనస్తులను నడి రోడ్డు మీద డాన్సులు వేస్తున్నారండి. ఈరోజు దేవుని నమ్మని వారికి నమ్మిన వారికి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు గెంతుతున్నారు, వీళ్ళు గెంతుతున్నారు. వాళ్ళు డాన్సులు వేస్తున్నారు, వీళ్ళు డాన్సులు వేస్తున్నారు. అది చెబితే మేము దొంగలం, మేము మంచివాళ్ళం కాదు. ప్రియరా, ఏం చూడడానికి మనం వెళ్ళాలి? రక్షణ కొరకు ఎదురు చూడడానికి వెళ్ళాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటే మంచిది. అంటే ప్రభువా, ఇదిగో నా దుమ్ములపేట ప్రాంత ప్రజలు రక్షణ పొందాలి ప్రభు, ఎదురు చూడాలి. నా కుటుంబం రక్షించబడాలి ప్రభు, ఎదురు చూడాలి. ఈరోజు ప్రియరా, అలా ఎదురు చూపు చాలా మందికి లేదు. రక్షణ కొరకు ఎదురు చూపట్లేదు. యేసు వైపు చూడడం లేదు. ఈ చెప్పిన చోటుని చూసిన అబ్రహాము మనకి ఏం నేర్పిస్తాడో తెలుసా? మొట్టమొదటిగా దేవుని వైపు చూడాలి. ఆ తర్వాత దేవుని వాక్యం వైపు చూడాలి. మూడవదిగా యేసు వైపు చూడాలి. ఇంకొక మాట చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనియుడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏమంటాడు తెలుసా? ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ఎదురు చూడమంటున్నాడు ప్రియారా. దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూడాలి. ప్రియారా, మనము పని చేసి ఎదురు చూసినా పర్వాలేదండి. పని చేయకుండా జీతం కోసం ఎదురు చూస్తే ఏమంటాడు? ఒక ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుందాం, ఒక మంచి 1,00,000 రూపాయల జీతం, నెల రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. అయితే ఫోన్ చేసి, ఏంటి సార్ ఈ నెల సాలరీ పడలేదు అంటే ఆయన ఏమంటాడు? అప్పుడు నువ్వు నెల రోజులు పని చేస్తే
జీతం వస్తుంది. పని చేయకుండా జీతం రావాలంటే ఎలా వస్తుంది? వస్తుందా? అమ్మ ఎవరికైనా వస్తుందా? నాకు చెప్పండి, నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు. చాలా అప్పులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పని చేసి జీతం కోసం ఎదురు చూడాలి. పని చేయాలి. ఏంటి? పని చేస్తేనే జీతం, పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం అండి. ఈరోజు ప్రియుల సంఘంలో చాలా మంది ఇది నా పని కాదన్నట్టుగా ఉంటున్నారంట. నా పని ఏంటి? వచ్చాను వెళ్ళాను అనుకుంటున్నారంట చాలా మంది. ఏమండి? సంఘ బాధ్యతను మర్చిపోయారు సంఘస్థులు. సంఘ క్రమాన్ని మర్చిపోయారు. ఏంటి? మన ఇల్లు రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తాం? ఎన్నిసార్లు తుడుస్తాం? అంటే రోడ్లేదు తొడట్లేదు కానీ, ఎందుకంటే అన్ని సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కాబట్టి తుడిచే పని లేదు. ఒకప్పుడు మట్టి రోడ్లు కాబట్టి రోజు ఉదయాన్నే లేచి ఏంటి మన తల్లులు అలా వాకులంతా తుడిచేవారు. తుడిచేదంతా దిక్కులు పోగేసి దాన్ని నిప్పెట్టేసి అంటించేసేవారు. అక్కడ శుభ్రంగా ఉండేది. ఈరోజు అటువంటి రోడ్డు తుడిచే పని లేదు. రోడ్డు తొట్టలేదు కానీ ఇల్లు తోట మానేస్తున్నావా? ఇల్లు తుడుస్తావా లేదా? ఎన్నిసార్లు తుడుస్తావు? రోజుకి 10 సార్లు తుడుస్తావు ఇల్లు. మరి మందిరాన్ని ఎన్నిసార్లు తుడుస్తున్నావు? మందిరంలో ఎన్నిసార్లు నువ్వు చీపురు గట్ట వస్తున్నావు? ఆలోచించేయండి ప్రియారు ఒకసారి. పని చేస్తే జీతం వస్తుందన్నప్పుడు ఏంటి? పరిచర్య చేస్తే కదా మనకు దేవునికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు ప్రియ మందిరం ఎలా ఉన్నా పర్వాలేదండి, మేము మూసామండి బరకం వేసి. కింద ఎంత ఉందో మీకు తెలియదు. మీకు లాస్ట్లో చూడండి, బరకం ఎత్తితే ఎంత ఇసుకుందో మీకు తెలుస్తుంది. బరక ఇసుకని ఏం చేస్తాం మేము? ఆ బరకం వేసి మూత వేస్తాం. ఏంటి అనుకుంటున్నారు? అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారు. ప్రియారా, మనము మందిరంలో పరిచర్య చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు ఏమని తెలుసా? మీరు ఎదురు చూడాలి, పెండ్లి కుమారుడు కొరకు మీరు ఎదురు చూడాలి. ఏంటి? పెండ్లి కుమారుడు కొరకు మనం ఎలాగైతే ఎదురు చూస్తామో, దేవుని ఆశీర్వాదాల కొరకు మనం ఎలాగైతే ఎదురు చూస్తామో, దేవుని దేవుని కొరకు ఎలాగైతే ఎదురు చూడాలో ప్రియం, మందిరంలో నేను కూడా ఏదో ఒక పరిచర్య చేయాలని ఎదురు చూడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహాము ఆ స్థలానికి వెళ్ళి చూస్తున్నాడు. ఆ స్థలం ఎలా ఉంది? దేవుడు ఇక్కడ బలి ఇమ్మంటున్నాడు. దేవుడు బలించిన స్థలం ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు ఆరాధించే స్థలం ఎలా ఉండాలి? దేవుడు బలి కోరుకున్న స్థలం కదా. ఈ స్థలం ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడని దేవుడు అబ్రహామును చూడమంటున్నాడండి. అందుకే అక్కడ ఏదో వజ్రాలు దొరుకుతాయనో, ఏదో డైమండ్స్ దొరుకుతాయనో కాదు. అవి దొరుకుతాయని దేవుడు అబ్రహామును చూడమంటలేదు. దేవుడు బలి అర్పించమన్న స్థలం అది. దేవుడు బలి కోరుకున్న స్థలం అది. ఆ స్థలం ఎలా ఉందో ఒకసారి చూడు అబ్రహాము అనగానే అబ్రహాము వెళ్ళిపోయాడండి, చూసేసాడండి. అదేంటి ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా, నేనెందుకు చూడన్నాడా? ఈరోజు చాలా మంది ప్రియ చూచే విషయంలో తప్పిపోతున్నారు. నేను ముగించేస్తాను. మరి అబ్రహాము దేవుడు చెప్పిన పని చేశాడు అన్నదాన్ని నేను ఇంకా వివరించట్లేదు. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30వ వచనం. యెహోవా కొరకు అమ్మా వింటున్నారు అందరూ కూడా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. యెహోవా కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఎదురు చూడాలంటే అంటాడు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మాట నాకు చాలా ఇష్టం అండి. ఏమండి? ఇక్కడ యెహోవా కొరకు చూసేవారు ఏం చేస్తారంట? నూతన బలాన్ని పొందుకుంటారంట. నూతన బలాన్ని పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఎలాంటి బలం అంట? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా. అంటే అమ్మ మీకు అందరికీ తెలుసా, అన్ని పక్షుల కన్నా బాగా ఎత్తులో ఎగిరే పక్షి ఏంటి? గ్రద్ద. అందుకే దీన్ని పక్షిరాజు అన్నారు. గ్రద్ద చాలా మేఘాలు దాటుకుని వెళ్తుంది. చాలా హైట్ లో ఎగురుతుందండి గ్రద్ద. గ్రద్దలా ఏ పక్షి ఎగరలేదు. మన దగ్గర చిన్న చిన్న పక్షులు ఎక్కడెక్కడికి ఎగురుతుంటాయి. ఈ కాకులు, పిచ్చుకలు ఎక్కడెక్కడికే ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి అలా తిరుగుతూ ఉంటాయి. చాలా మంది అలా తిరుగుతూ ఉంటారండి. స్థిరత్వం లేదు. ఏంటి గ్రద్ద ఏం చేసింది తెలుసా? పక్షిరాజు ఏంటి రెక్కలు విప్పుకొని, రెక్కలు విప్పుకొని
ప్రియారా ఏంటి మనము పైకి ఎగిరేవారుగా ఉండాలి. రెండో భక్తుడు పాట రాశాడు కదా, నీ పైకి లేచెదను, పైకి లేచెదను, నీ వేచి ఉన్న యొక్క ఫలములు పొందెదను, నీ పైకి లేచెదను, పైకి లేచెదను, కోల్పోయినవన్నీ రెండొంతులుగా మరలా పొందెదను, కోల్పోయినవన్నీ రెండొంతులుగా మరలా పొందెదను, నీ పైకి లేచెదను, పైకి లేచెదను. మనం పైకి రావాలంటే ఏం చేయాలి? పక్షి రాజుకున్నటువంటి రెక్కలు మనకు కావాలి. ఇప్పుడు ఆ రెక్కలు ఎలా వస్తాయంటే దేవుని వైపు చూస్తే వస్తాయి. ఇంకా కింద ఏమంటాడు, వారు అలయక పరిగెత్తుదురు, వారి ప్రయాణం ఆగదు, వారి ప్రయాణం సాగిపోతూనే ఉంది. చాలా మంది ప్రయాణాలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుని వైపు చూడలేదు, అందుకే వారి ప్రయాణాలు ఆగిపోతున్నాయి. అంటాడు సొమ్మసిల్లక నడిచెదరు. అంటే ఏంటి? సొమ్మసిల్లిపోవట్లేదంట. కష్టాల వైపు చూసి, ఏంటి సమస్యల వైపు చూసి, ఏంటి బాధల వైపు చూసి వాటి వైపు సొమ్మసిల్లిపోవట్లేదట, ఎదురు వెళ్తున్నారంటండి. అమ్మ మీ అందరికీ పులస తెలుసా? పులస మన చేపలమే కదా, పులస తెలుసు కదా, తిన్నారా అందరూ కూడా? పులస తిన్నారు, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎలస దానికంటే బాగుంటుందండి. అమ్మ వింటున్నారా? పులస వేరు, ఎలస వేరు. పులస ఎలస ఎప్పుడవుతుంది తెలుసా? అది గోదావరికి ఎదురెత్తుందండి. గోదావరికి ఎదురెత్తుంది. గోదావరి మిగిలిన చేపలు ఏ చేప గోదావరికి ఎదురేదలేదు. గోదావరికి ఎదురేదే చేప తెలుసా? ఎలస. పులస ఎలస అవుతుంది. దాన్ని మీరు తింటే ఇక నిజంగా మన చేపల మీద కూడా చేప చాలా మంది తినరని నమ్మేసుకుంటారు మన వాళ్ళు. మంచి చేపలు తినరు కొంతమంది. మొన్న మేము యానం ఎదురులాంక లోపలికి ఒక ఊరు ఉందండి, అక్కడికి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు మాకు భోజనం వండి పెట్టారు. అంటే చికెను, మటను, గుడ్లు, రొయ్యలు, ఇలస, ఈ చేప, ఈ మొత్తం 4 ఐటమ్స్ వండి పెట్టారు. అవి కాకుండా పక్కన అరటిపళ్ళు, స్వీట్స్ ఉన్నాయి. ఏంటి ఎన్ని తింటాం మొత్తం మీద? ఏంటి నాతో పాస్టర్ గారు రాజ్కుమారయ్య గారితో వెళ్ళాను కదా నేను. రాజ్కుమారయ్య గారు ఆ చేపలు తిని చాలా ఆనందించారండి. ఆ చేపలన్నీ ఒక ముక్క తిన్నారు. నేను కూడా తింటే నాకు చాలా నచ్చింది, బాగా నచ్చింది. అప్పుడు అడిగారు, పాస్టర్ గారు మా దగ్గర ఇలాంటి దొరకట్లేదు ఏంటంటే, మీ దగ్గర దొరకవండి, ఇవి గోదావరి దగ్గర దొరుకుతాయండి. ఇదిగో ఫ్రెష్గా పట్టుకొచ్చారండి మా సంఘస్థులు తీసుకొచ్చారండి. ఇదిగోండి మీరు వస్తున్నారని వండి పెట్టామని అన్నప్పుడు నేను చాలా సంతోషించానండి. చాలా అద్భుతంగా ఉంది. అది గోదావరికి ఎదురెత్తుందండి ఆ చేప, అందుకే దానికి అంత రుచి. ప్రియారా చాలా మంది ఏంటి ఎదురు వెళ్ళడానికి ఇష్టపడరు. సమస్యలకు సమస్యలిపోతారు, కష్టాలకు సమస్యలిపోతారు, బాధలకు సమస్యలిపోతారు, చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు. ఇంక ఎప్పుడు ఏడిపోయి దేవుని సన్నిధిలో ఏడవరు. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు రావు. మనుషుల దగ్గర ఏడుస్తారు. అంటాడు కదా, అంటాడు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, పైకి ఎగురుదురు. మనము పరిగెత్తేవారుగా ఉండాలి, పైకి ఎగిరేవారుగా ఉండాలి, సొమ్మసిల్లక నడిచేవారుగా ఉండాలి. ప్రియారా దేనికి మనం భయపడిపోకూడదు. ఎందుకో తెలుసా? మనం దేవుడు చూపించిన స్థలాన్ని మనం చూచినప్పుడు మనకు భయం లేదండి. ఎందుకంటే కదా ఇక్కడ పక్షి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. మనము దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి, దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి, దేవుని కొరకు నడిచేవారుగా ఉండాలి. కనుక ప్రియరా అబ్రహాము గారు ఏంటి ఆ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం రాయబడినటువంటి 2 సందర్భాలు మనం చూసాం. మొట్టమొదటి సందర్భం ఏంటి తెలుసా? దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా దేవుడు చూడమన్న స్థలాన్ని చూశాడు. ఏంటి అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతాలు చూశాడు. మనము కూడా అండి అలాంటి వారిగా మనం ఉంటే మన జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు, గొప్ప కార్యాలు జరిగితే. ఇంకొక మాట చెప్పలేదు, దేవుడు చెప్పమన్న పనిని అబ్రహాము చేశాడు. అది ఇంకా చెప్పడానికి టైం లేదు, టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. కనుక మీరు ఇంతవరకు ఈ మాటలు విని వాక్య ప్రకారంగా మీరు జీవించాలని, వాక్యంలో మీరు ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మన జీవితంలో ఫలించి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్తాం అందరం కూడా. ఆమేన్. ఈ
సమయంలో ప్రియులారా మనమందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి మనము వాక్యపఠనం చదువుకుందాం. ప్రభు బల సంస్కారం ఉంది. మనమందరం కూడా వాక్యపఠనం చదువుకొని ప్రభు బలానికి వెళ్దాం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం